హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ఫిల్మీ బిట్ తెలుగు. గత కొన్ని రోజులుగా హైదరాబాద్ రవీంద్ర భారతి వద్ద గాన గంధర్వుడు ఎస్పి బాలు గారి విగ్రహం ఏర్పాటు చేయవద్దని కొంతమంది తెలంగాణ వాదులు డిమాండ్ చేస్తున్నారు. అయితే మరికొంతమంది ఏమో ఎస్పి బాలు గారి విగ్రహం రవీంద్ర భారతి వద్ద ఏర్పాటు చేయడం సమంజసమే, సముచితమేనని అభిప్రాయపడుతున్నారు. సో ఈ విషయంపై రెండు వర్గాల వారు వాదనలు గట్టిగానే వినిపిస్తున్నారు. ఈ క్రమంలో సోషల్ మీడియాలో ఒక మెసేజ్ అయితే బాగా వైరల్ అవుతోంది. ఆ మెసేజ్ సారాంశం ఏంటంటే, హైదరాబాద్ అభివృద్ధిలో ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన వాళ్ళ భాగస్వామ్యం చాలా ఉందని, అందుకని హైదరాబాద్లో ఆ ప్రాంత వాసుల విగ్రహాలు ఏమన్నా పెట్టదలిస్తే దాన్ని అడ్డుకోవడం సరికాదు అని ఆ మెసేజ్ సారాంశం. 1956లో యార్లగడ్డ శివరామ ప్రసాద్ సారథి స్టూడియోస్ ని హైదరాబాద్లో నిర్మించారు. 1976లో అక్కినే నాగేశ్వరరావు గారు అన్నపూర్ణ స్టూడియోస్ ని స్థాపించారు. 1976లోనే నందమూరి తారక రామారావు గారు రామకృష్ణ స్టూడియోస్ ని నిర్మించారు. ఇక 1984లో సూపర్ స్టార్ కృష్ణ గారు పద్మాలయ స్టూడియోస్ ని నిర్మించారు. 1989 సంవత్సరంలో దగ్గుబాటి రామానాయుడు గారు రామానాయుడు స్టూడియోస్ ని నిర్మించారు. ఇక 1996లో రామోజీ ఫిలిం సిటీని నిర్మించారు. ఒకానొక టైంలో హైదరాబాద్లో రాళ్లు గుట్టలు తప్ప ఎలాంటి సౌకర్యాలు లేని టైంలో చెన్నైని వదిలి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలని ఆ రాళ్లు కొట్టి సినిమా స్టూడియోలు నిర్మించి చెన్నై వదిలేసి తెలుగు చిత్ర పరిశ్రమ మొత్తం హైదరాబాద్ తరలి వచ్చేలా చేసి హైదరాబాద్ నగరం అభివృద్ధి చెందడానికి బీజం వేసిన ఫిల్మ్ స్టూడియోల స్థాపకులు మొత్తం ఆంధ్ర వాళ్లే. హైదరాబాద్ అభివృద్ధి చెందడంలో ప్రధాన పాత్ర ఆంధ్ర వాళ్ళదే. ఆంధ్ర వాళ్ళ ప్రమేయం లేకుండా హైదరాబాద్ అభివృద్ధి లేదు. అలాంటి ఆంధ్ర వాళ్ళ విగ్రహాలు ఉండకూడదని మాట్లాడడం నిజంగా దురదృష్టకరం. అభివృద్ధి చెందాక తెలంగాణ మాది అనే నినాదంతో అభివృద్ధికి కారణమైన ఆంధ్ర వాళ్ళని చిన్నచూపు చూడడం నిజంగా బాధాకరం. తెలుగు భాష ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా తెలియజేసిన గాన గంధర్వుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహాన్ని అడ్డుకోవడం మరీ దారుణం. దీని మీద ఖచ్చితంగా తెలంగాణ ప్రభుత్వం సీరియస్ యాక్షన్ తీసుకోవాలని సోషల్ మీడియాలో ఒక మెసేజ్ అయితే సర్క్యులేట్ అవుతుంది. కానీ దీనిపై తెలంగాణ వాదులు వేరేలా స్పందిస్తున్నారు. అసలు ఇంతకీ వాళ్ళేమంటున్నారు, వాళ్ళ డిమాండ్స్ ఏంటి, ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ మన తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి వాళ్ళు చాలా గొప్పోళ్ళు, ఈ ప్రాంత గౌరవాన్ని నిలబెట్టినటువంటి వాళ్ళు, ఈవెన్ వాళ్ళు అనుకున్నట్టుగా తెలుగు జాతి ఔన్నత్యాన్ని నిలిపినటువంటి పెద్దలు చాలా మంది ఉన్నారు. వాళ్ళకి ఆ గౌరవం ఇంకా దక్కలేదు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత గత 10 ఏళ్ళు దక్కలేదు, ఇప్పుడు కూడా దక్కుతలేదు. కనుక నేను అనేది ఏంటంటే, వాళ్ళ గౌరవం ఫస్ట్ వాళ్ళకి ఇచ్చిన తర్వాతనే దీని విషయంలో చర్చ జరగాలి. ఈ విగ్రహ ఆవిష్కరణ దాని తర్వాతనే జరగాలనేది మెయిన్ ఇష్యూ. సో మన తెలంగాణ నుంచి కూడా ప్రముఖ నటులున్న ముఖ్యంగా మనం మాట్లాడుకోవచ్చు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి ప్రైడ్ జయరాజ్ మొట్టమొదటి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత తెలుగు నుంచి అయితే. సో ఆయన సంబంధించి కూడా తెలంగాణ చిత్ర పరిశ్రమ కూడా ఎక్కడ కూడా ఆయనకు సంబంధించి ఎక్కడ కూడా ఆయన పేరు కూడా ఎక్కడ పెట్టలేదు. సో ఇప్పుడైనా ఆయన గుర్తింపు ఇప్పుడు కూడా లభించలేదు. మీరేమంటారు? నేను అదే కదా, నేను లేవనెత్తిన అంశాలు అవే. నేను 4 పేర్లు చెప్పిన. పైడి జయరాజ్ టాప్ మోస్ట్ పర్సన్ అయిన 8-9 భాషలలో యాక్టింగ్ చేసిన తన. ఓకే, దాదాపు 66-68 సంవత్సరాలు సినీ ఫీల్డ్ లో ఉన్నాడు. ఒక 20 సంవత్సరాలు అయితే ఆయన ఒక ఊపిండు. హిందీలో పెద్ద స్టార్ ఆయన. అశోక్ కుమార్, పృథ్వీరాజ్ చౌహాన్ తోని పనిచేసినటువంటి, పృథ్వీరాజ్ కపూర్ తోని పనిచేసినటువంటి వ్యక్తి తన. సో అటువంటి ఇప్పటిదాకా కనీసం విస్మరించారు కదా. ఆయన కావచ్చు, ఇప్పుడు ప్రభాకర్ రెడ్డి గారు కావచ్చు, మందార ప్రభాకర్ రెడ్డి తుంగతుర్తికి సంబంధించినటువంటి వ్యక్తి. చాలా మందికి ఇప్పుడు ఎన్టీ రామారావు కావచ్చు, నాగేశ్వరరావు కావచ్చు, ఈ సినీ పరిశ్రమ ఉన్న వాళ్ళందరికీ, అన్ని కుటుంబాలకి ఇక్కడ వాళ్ళకు భూములు ఇచ్చిండు. వాళ్ళకు ఇక్కడ తెలంగాణ అంటే అప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉండే భూములు ఇచ్చిండు. ఇలా వాళ్ళందరూ దందాలు పెట్టుకొని పైసలు సంపాదించుకుంటారు. వాళ్ళంతా వాటన్నిటి కమర్షియల్ యూనిట్స్ చేసారు. దీనికి ఈ సినిమా రంగానికి కాకుండా వాళ్ళు కమర్షియల్ యూనిట్ చేసి పైసలు చేసుకొని బ్యాంకులలో వాళ్ళ కుటుంబాలకు ఎంజాయ్ చేసుకుంటున్నారు. సో అటువంటి వాళ్ళకి ఇస్తే, ప్రభాకర్ రెడ్డి గారు ఏం చేశారంటే, ఇక్కడ ఉన్నటువంటి టెక్నికల్ టీమ్స్ కు వాళ్ళకి ఇండ్ల గురించి దాదాపు 10-12 ఎకరాలు ఆయన డొనేట్ చేశాడు. ఆయన పేరు లేదండి ఎక్కడ ఉచ్చరించారు. ఆయన ఏ సినిమాల దగ్గర ఎక్కడ ఉచ్చరించారు. అంత అద్భుతమైన వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తి, మామూలు కథలు కాదు. ఆయన గ్రేట్ రైటర్. పండంటి కాపురము, తర్వాత గాంధీ పుట్టిన దేశం, ఇట్లా మీరు చెప్పుకుంటే పోతే చాలా గొప్ప సినిమాలు ఉన్నాయి ఆయన. సో అటువంటి వ్యక్తిని కూడా విస్మరించి సమైక్య రాష్ట్రంలో కూడా ఇటువంటి తెలంగాణలో ఇటువంటి హీరోలను మీరు జీరోలు చేసి చూపించింది కదా. వాళ్ళందరూ మేము ఏమంటారు, వాళ్ళకి రావాల్సిన గౌరవం ఏంటి? కాంతారావు, కోదాడు సంబంధించిన కాంతారావు, కత్తి కాంతారావు, ఫేమస్ పౌరాణికంలో ఇట్లా విగ్రహం ఇట్లా నిలబడితే ఒక అద్భుతం రాజసం కనిపించేది. కానీ అసలు పౌరాణికం అంటేనే ఎన్టీ రామారావు అన్నట్టుగా తీసుకొచ్చి పెట్టేసేసి మన మెదళ్ల మీద రుద్ది ఆ పేర్లు ఎవరు మాట్లాడటం లేరండి. 12 సంవత్సరాల నుంచి ఎవరు మాట్లాడలేదు. అంతకుముందు మేము మాట్లాడుతుండే, ఇప్పుడు మళ్ళీ మా బట్టలు మేము మాట్లాడుతున్నాం కదా. సో మీరు వాళ్ళ గౌరవం ఇవ్వకుండా, సో అదొక అంశం. అయితే ఇలా ఈయన గురించి ప్రపంచం అంతా, యునైటెడ్ నేషన్ యుఎన్ఓలో ఇక్కడ ప్రజెంట్ చేయలేదు. కానీ ఇక్కడ మిమిక్రీ ఆర్టిస్ట్ నేరెళ్ళ వేణుమాధవ్ గారు యుఎన్ఓలో ప్రదర్శనలు ఇచ్చిండు తెలుసా. ఆయన తన ఇచ్చిండు.
మెకనైజ్ గోల్డ్ లో ఒక సీన్ చెప్తే అమెరికన్ ప్రెసిడెంట్ ముంగట చెప్తే బిత్తరపోయిన ఒక్కొక్కరు మొత్తం Okay. యుఎన్ లో ప్రజెంట్ చేసిన ఆయన. సో అట్లా ఏ ప్రెసిడెంట్స్ ఏ ప్రెసిడెంట్స్ అయినా కానీ ఏ దేశం ప్రెసిడెంట్ ఇట్లా అలవోకగా వాళ్ళని మిమిక్రీ తోటి ముగ్ధులని చేసేది తన. ఇందిరాగాంధీ టోన్ కూడా చేసేది. అటువంటి ఇక్కడ పెట్టలేదే, అటువంటి విగ్రహాలు పెట్టలేదు, మరి పెట్టాలి కదా అక్కడ, మా సుక్క సత్యాది పెట్టాలి కదా. ఇప్పుడు ఇన్ని ప్రపంచ స్థాయిలో పోయినటువంటి సో వ్యక్తి కదా. బాలసుబ్రహ్మణ్యం గురించి మాట్లాడుతూ మీరు అన్నారు స్వరాష్ట్రమై తెలంగాణ స్వర్ణయుగం కావాలని ఒక పదాన్ని నేను అది దాంట్లోకి వెళ్ళి పాటలోకి వెళ్ళి తీసేస్తే పాట పాడతా అని చెప్పి అన్నారని అంటున్నారు. అవును, నిజమేనా అది? వాస్తవం అది. వాస్తవము. దాని 2004లో ఏం జరిగిందంటే, సరే ఇది ఆయన కూడా ఒక పెద్ద సింగర్ కదా, తనతోనే పాడిపిద్దాము అని అనుకునేది ఆలోచన చేసిరు వాళ్ళు అప్పుడు. ఓకే. ఓకే సరే మా బొట్టలకు పెద్ద నచ్చకపోయినా సరే పాడితే మంచిదే కదా, ఆయన కూడా పాడితే ఆయన కూడా సపోర్ట్ చేసినట్టు అవుతుంది కదా అని చెప్పని అనుకుంటే, ఆయన ఏం చేసిండు, ఆ పాట అంతా పాడుతా అన్నాడు, పైసలు తీసుకున్నాడు అడ్వాన్స్. తర్వాత ఇక్కడ జకీర్ తోటి టీవీ9లో ఉండే అప్పుడు జర్నలిస్టు, అతని ఇంటర్వ్యూలో రస్మై బాలకృష్ణతో వారితో జరిగినటువంటి డిస్కషన్ అని చెప్పిండు. చెప్పగానే టీవీ9లో అప్పుడు టీవీ9 ఒకటి ఫేమస్ ఉండే ఛానల్. సో బాలు నోట తెలంగాణ పాట అని స్క్రోల్ వచ్చింది. ఇది మరి ఫ్లైట్ ఎక్కిండు, పోయి ఎయిర్పోర్ట్ పోయి బేగంపేటలో ఉన్నప్పుడు ఎయిర్పోర్ట్ పోయి ఫ్లైట్ ఎక్కి దిగే వరకు అక్కడ ఏమైందో తెలియదు, బాలసుబ్రహ్మణ్యం మొత్తం తీసి ఆ కింద లైన్ చూసి ఈ స్వరాష్ట్రమైన పదం తీసేస్తే వాడతా, లేకుంటే నేను బాడా అని చెప్పాడు. అంటే తెలంగాణ వ్యతిరేక 100% కదా, 100% వ్యతిరేకి. ఇప్పుడు ఇయ్యాల రాగానే పెద్ద గొప్పోడు ఇప్పుడు అంటారు కళలకు, సాహిత్యానికి, దీనికి ప్రాంతీయ భేదాలు ఇవన్నీ ఏమి ఉండొద్దు అది అని. అది ఎవరు తీసుకొచ్చారు? మీరేగా చేసింది, అది వాళ్ళేగా చేసింది అది. సో అది పెట్టిండ్రు, ఆయన విభేదించిండు. కానీ రామకృష్ణ అని మళ్ళీ విజయనగరం సంబంధించినటువంటి వ్యక్తి తోటే మళ్ళీ ఆ పాట పాడిపించాడు. ఆయన పైసలు తీసుకోలేదు వాస్తవంగా, అప్పుడు ఆ పాటకు పైసలు తీసుకోలేదు, డీజిల్ పైసలు పోతే వద్దంటుంటే జేబులో పెడితే తీసుకొని పోయిండు. కానీ పాపం ఆయన ఎంత ఘోరం అంటే, ఇవాళ వరకు ఆంధ్ర పాలకులు వాళ్ళ రాష్ట్రం వచ్చినాక కూడా ఇప్పటి 12 సంవత్సరాలు అయిన తర్వాత ఆయన మీద కనీసం ఒక సంస్మరణ సభ పెట్టలేదు. ఆయనను గౌరవించలేదు. ఎందుకు గౌరవించలేదు అంటే, తెలంగాణ పాట పాడింది కాబట్టి అక్కడ ఆయనకు గౌరవం దొరకలేదు. వాళ్ళ సోపతోలంతా కలిసి, మిత్రమండలంతా కలిసి రాజమండ్రిలో ఒక విగ్రహం పెడదామని చెప్పి అందరు ప్లాన్ చేసుకుని ఉంటే, ఆ రాజమండ్రిలో అందరు రాజకీయ పార్టీలు ఏం చేసి తెలంగాణ పాట పాడింది కాబట్టి ఇక్కడ రాజశేఖర రెడ్డి విగ్రహం పెడతాం అని చెప్పి వైఎస్ఆర్సీపీ ముంగడికి వచ్చి రాజశేఖర రెడ్డి విగ్రహం పెట్టారు. కానీ రామకృష్ణకి అక్కడ గౌరవం దొరకలే, ఇక్కడ గౌరవం దొరకలే. ఇప్పుడు అదే ప్రాంతం కదా, మేము ఆ రామకృష్ణ విగ్రహం ఇక్కడ పెడితే మేము స్వాగతిస్తాం. నేను చెప్తున్నా 2 రోజులు అడవై తటపార పనిచేస్తాను నేను ఒకవేళ అది పెట్టేది ఉంటే. సో పృథ్వీరాజు గారు, మిలియన్ మార్చ్ అప్పుడు మీకు గుర్తుండే ఉంటుంది, అప్పుడు ట్యాంక్ బండ్ మీద ఉన్న విగ్రహాలు తీసేసారు. తర్వాత అప్పుడు కొంచెం గొడవ జరిగింది. అప్పుడు కేసీఆర్ ఏమన్నారంటే, తెలంగాణ వచ్చిన తర్వాత మనోళ్ళ విగ్రహం పెడతారని చెప్పారు. సరే ఒక్కరి విగ్రహం కూడా పెట్టలేదు, దాన్ని ఎలా చూడొచ్చు? బరాబర్ లాస్ట్ 10 ఏళ్ళలో ఆయన విస్మరించింది కాబట్టి ఇప్పుడు పంచాయతీ అవుతున్నది. ఆయన కూడా విస్మరించి ఈయన నేను కాపాడతాను అనుకుంటే, రేవంత్ రెడ్డి కూడా అదే బాటలో ఉన్నాడు. ఆయన కూడా ఈయన ఎక్కువ చేస్తున్నాడు. ఎందుకంటే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన కాడికెళ్ళి ఇప్పుడు ఇటువంటి పంచాయతీలు ఎక్కువ అవుతున్నాయి. అంటే జిహెచ్ఎంసీ పరిధిలో కావచ్చు, గ్రేటర్ పరిధిలో కావచ్చు, ఆంధ్ర ఓటర్లు ఎక్కువ ఉన్నారు. సో ఆంధ్ర వారిని వ్యతిరేకిస్తే ఓట్లు కూడా అని చెప్పేసి కూడా కాంగ్రెస్ ఒక ఆలోచనలో ఉంది, వాళ్ళకి సపోర్ట్ చేస్తుందని చెప్పేసి కూడా అంటున్నారు. ఆంధ్ర తెలంగాణ ఎక్కడ వచ్చిందండి? తెలుగు ప్రజలని మాట్లాడుతారు కదా వీళ్ళంతా, తెలుగు పీపుల్, తెలుగు ప్రైడ్ అని మాట్లాడినాక ఈ ఆంధ్ర తెలంగాణ ఎక్కడికి వచ్చింది? మరి ఇక్కడికెళ్ళి ఉన్నోళ్ళకైతే గౌరవం దక్కాలనా లేదా? ఒకవేళ వాళ్ళకి అదే ఫీలింగ్ ఉన్నదనుకోండి, వాళ్ళు ఇక్కడ ఓటర్లు ఉన్నారు, అక్కడ ఓటర్లు ఉన్నారు, అక్కడ కామన్ ఓటర్లు ఎవరు ఉన్నాడు వాళ్ళు ఫస్ట్ ఆ ఓటర్ లిస్టులకి తీసేసాలి. ఇంకోటి, వాళ్ళు ఈ ప్రాంతంలో ఉన్నప్పుడు ఈ ప్రాంత ప్రజల ఆలోచనలు కూడా గౌరవించేటువంటి మానసిక స్థితిలో ఉన్నప్పుడే వాళ్ళు ఈ ప్రాంతంలో అవుతారు. అవును, మరి అది కానప్పుడు వాళ్ళని మనం ఎందుకు యాక్సెప్ట్ చేస్తాం? మన జూబ్లీస్ ఎలక్షన్స్ అప్పుడు ఆంధ్ర ఓటర్లు ఆకట్టుకోవడానికి సీఎం రేవంత్ రెడ్డి ఎన్టీఆర్ విగ్రహం పెడతా అన్నారు. సో అంటే ఇక్కడ ఉన్న ఆంధ్ర ఓటర్లను మెప్పించడం కోసమే ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు, అందుకొరకు ఇలా విగ్రహాలు పెట్టుకోవడానికి పర్మిషన్ ఇస్తున్నారని చెప్పేసి కూడా అనుకోవచ్చా మనం? ఆంధ్ర ఓటర్లు ఇంకా అదే మత్తులో కనుక ఉండేది ఉంటే, అంటే ఇంకా తెలంగాణ ప్రజల పట్ల వాళ్ళకి ఏం ప్రేమ లేకుండా ఇక్కడ ఉండి ఈ గాలి పీల్చుకుంటా, ఈ నేల మీద వండుకుంటా, ఇక్కడ తిండి తినుకుంటా, ఇంకా అక్కడి పాట పాడుతా అంటే మాత్రం ఇది దుర్మార్గమైన పని. ఒకవేళ అటువంటి వాళ్ళు కనుక ఉండేది ఉంటే ఆ ఎమ్మెల్యేలు అవసరం లేదు, ఆ పదవులు అవసరం లేదు, మాకేం అవసరం లేదు. రీసెంట్ గా పవన్ కళ్యాణ్ తెలంగాణ నేతల దిష్టి తగిలింది కోనసీమకి అని చెప్పి అన్నారు, దాన్ని ఎలా చూడొచ్చు? అదే వాళ్ళ మైండ్ సెట్ అట్లా ఉన్నది అన్నట్టు. ఆయనకి తలకాయ ఉన్నదా పవన్ కళ్యాణ్ అంటే? గట్లా మాట్లాడతారా? అవేనా మాటలు అసలు? ఇదేనా వీళ్ళేనా? వీళ్ళు అంటే ఒక్క దగ్గర ఉంచాలనుకుంటారా? వీళ్ళు విడగొట్టాలనుకుంటున్నారా? ఏం మాటలు అవి? ఆడనట గ్రీనరీ పోతున్నట, కొబ్బరి చెట్లు పురుగు వస్తానట, పురుగు తెలంగాణ తాళ్ళ మీద కూడా బొచ్చడు వచ్చింది, తెలంగాణ తాళ్ళు మొత్తం సర్వనాశనం. మా ఊళ్ళు ఇప్పుడు అన్నారా ఆంధ్రలో దిష్టి పట్టిందని చెప్పాలి? ఏం పిచ్చి మాటలు అవన్నీ? కామన్ సెన్స్ చదువుకున్నాడు, అజ్ఞాని మాట్లాడినట్టు తప్పు కదా? తప్పు కదా. పృథ్వీరాజ్ ఫైనల్ గా ఏం డిమాండ్ చేస్తున్నావు? ఇప్పుడు విగ్రహ ఆవిష్కరణ చేయాలా వద్దా, ఏమంటారు? మూసి పెట్టాలి దాన్ని, అవసరమైతే పార్సల్ చేసి అటు పంపాలి. మా ఊళ్ళకి మొత్తం గౌరవం ఇచ్చిన తర్వాతనే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఇప్పుడు మేము చెప్పిన పేర్లు కావచ్చు, ఇంకా చాలా పేర్లు ఉన్నాయి, ఇటువంటి వాళ్ళందరికీ గౌరవం ఇచ్చిన తర్వాత అప్పుడు ఆలోచిద్దాం. కానీ అప్పటిదాకా మాత్రం అది
అది అట్లనే ఉంచుతారా పంపిస్తారా తర్వాత సంగతి. మా ఊళ్ళకి మాత్రం ఫస్ట్ ఆ గౌరవం దక్కాల్సిన అవసరం ఉన్నదని చాలా క్లియర్ కట్ గా చెప్పాలి. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. చూసారు కదా, తెలంగాణకు సంబంధించి ఎవరైతే ప్రముఖులు ఉన్నారో వారి విగ్రహాలు మొదలుగా పెట్టాలని చెప్పేసి కూడా పృథ్వీరాజ్ గారు చెప్తున్నారు. వారి విగ్రహాలు పెట్టే వరకు ఈ విగ్రహ ఆవిష్కరణ చేయొద్దని చెప్పేసి కూడా పృథ్వీరాజ్ డిమాండ్ చేస్తున్నారు.